ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయపాను ప్రధాన యాజకుల మందిరములోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకుని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరైతే ప్రజలలో అల్లరి కలుగుకుంటున్నట్లు పండుగలో వద్దని చెప్పుకోలేదు. ప్రధాన యాజకులు యేసుక్రీస్తు వాళ్ళ క్లాష్ అయ్యలేదు, యేసుక్రీస్తు వాళ్ళ మీదకి దండెత్తలేదు. దేవాలయం విషయంలో వీటన్నిటి విషయంలో చిన్న చిన్న ఇష్యూస్ తప్ప ఆయన్ని చంపాలి అనేంత పెద్ద నేరము లేదు, వీళ్ళు అంత ఇది అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రధాన యాజకుడు లేకపోతే వాళ్ళ కుటుంబము యాక్చువల్గా పస్కా పండుగ దినాల్లో చాలా బిజీగా ఉంటారు. కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తూ ఉంటారు, దేశంలోని వాళ్ళు బోలని లక్షల మంది వస్తూ ఉంటారు. వీళ్ళకి బస లేకపోతే ఫుడ్ లేకపోతే ఇవన్నీ బళ్ళు ఇవన్నీ సిస్టమేటిక్గా జరగడం కోసం చాలా వాళ్ళ సంవత్సరంలో అత్యంత బిజీగా ఉండేటువంటి పీరియడ్ ఏంటంటే పర్ణశాలల పండుగ సీజన్. సో వీళ్ళు చాలా హై స్టాండింగ్లో ఉన్నారు, చాలా ప్రివిలేజ్డ్ పీపుల్ అంటే చాలా చదువుకున్నటువంటి వారు. దేవుని యొక్క వాక్యాలు మొదటి పంచకాండాలు ఈ 5 కూడా చూడకుండా వాళ్ళు చెప్పేస్తారు. చూడకుండా ఏది 1 అధ్యాయము 2 అధ్యాయాలు కాదు, మొత్తం 5 పుస్తకాలు కంఠస్థం చేసినటువంటి వారు చాలా గౌరవనీయమైనటువంటి మనుషులు వీళ్ళు. సో అట్లాంటి వ్యక్తి లేకపోతే అట్లాంటి వ్యక్తులు ఎందుకు యేసును చంపడానికి ప్రయత్నం చేశారు? ప్రయత్నం చేసినారు ఏంటంటే అక్కడ రాయబడిన మాట యేసును మాయోపాయము చేత పట్టుకుని. అంటే వీళ్ళు స్ట్రైట్గా ఏది చేయలేరు, స్ట్రైట్గా పాలిటిక్స్ చేయలేరు, స్ట్రైట్గా న్యాయాన్ని తీర్చలేరు. ఏదన్నా పీతలాగా వంకరనమాట. ఇంకంతా ఏదిరా ముక్కంటే ఎట్లా తిరిగి చూపించే రకం అది. కనుక వీళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తుని ఏదో అలా పట్టుకుందాం, ఎక్కడో దిక్కున రోజు దేవాలయానికి వస్తున్నాడు కదా, ఇది లేదు. ఏంటంట మాయోపాయము చేత పట్టుకుని. సో వీళ్ళ యొక్క బ్రెయిన్స్ ఎట్లాగా ఏదండి ఇశ్రాయేలీయుల యొక్క మతాన్ని వాళ్ళ యొక్క సాంఘిక జీవనాన్ని పాలిస్తున్నటువంటి ప్రధాన యాజకుడు, అదేవిధంగా సభలో ఉన్నటువంటి పెద్దల యొక్క మైండ్ సెట్ ఏంటన్నది ఒక్క వచనంలో మనకు తెలుస్తుంది.